జ్ఞానమనబడేటటువంటి ఫలము పండడానికి వీలుగా లోపల అంకురం పెరగడానికి కావలసినటువంటి విత్తనాలు చల్లి మొలకలెత్తిస్తాడు. అందుకే గురుర్ బ్రహ్మ. ఏదో ఒకనాడు ప్రారంభమైన భక్తి ఏదో ఒక కష్టం వచ్చిందనో ఒక ఇబ్బంది వచ్చిందనో వాడిపోకుండా నేల పడిపోకుండా మళ్ళీ పూనికతో పునశ్చోత్తమ సాంత్వమాది అంటారు గురువు గురించి. ఎందుకయ్యా భగవంతుడి గురించి బెంగపెట్టుకుంటావు, ఆయన చాలా సులభుడు, చాలా కరుణామూర్తి, బెంగపెట్టుకోకు అని భగవంతుడికి దగ్గరగా శిష్యుణ్ణి నడిపిస్తాడు. నడిపించి ఆ భక్తి మాసిపోకుండా పునఃపునః దానికి నీళ్లు పోసి నిలబెడుతూ ఉంటాడు. భగవత్ కథలను పదే పదే చెప్తూ మంచి మార్గంలో నడిచేటట్టుగా శిష్యులలో అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధిని నిలబెడతాడు. అందుకని ఆయన స్థితికర్త విష్ణు, ఆయన ప్రళయకర్త. అజ్ఞానాన్నంతటినీ తొలగించి చిట్ట చివర స్వస్వరూపము దేని వలన ప్రకాశిస్తుంది అంటే గురువు యొక్క అనుగ్రహము చేత ప్రకాశిస్తుంది. అందుకే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అంతరాలయంలో నూనె దీపాలు కానీ నీతి దీపాలు కానీ వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగులో భగవన్మూర్తిని దర్శనం చేస్తారు. ఆ దీపం ఏది అంటే గురువు గారు. ఆ గురువు గారి వాక్కులు, గురువు గారు చెప్పిన మాటలు వినపడకపోతే అసలు భగవంతుడెవరో మనకి తెలిసే అవకాశం ఉండదు. యథార్థమునకు భగవంతుడు ముందు తెలుస్తాడా, గురువు వలన తెలుస్తాడా అంటే గురువు లేనినాడు భగవంతుడు తెలియబడడం. అందుకే గురువు ఆ దీపపు ప్రమిదలో వెలుగుతున్నటువంటి జ్యోతి. మనకి లోకంలో సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క సాకార దర్శనం అవడం అంత తేలిక విషయం కాదు. స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం లభించడము అంత తేలిక విషయం కాదు. ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడి యొక్క దర్శనం లభించడం అంత సుసాధ్యం కాదు. కానీ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని నిజానికి ముగ్గురు వేరువేరుగా ఉండరు. ఆ ముగ్గురు కలిపి ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కడే ఒక పని చేసేటప్పుడు ఆ వ్యక్తిగా మారుతూ ఉంటాడు. సృష్టి చేసేటప్పుడు ఆయనే బ్రహ్మ అన్న పదవిలో కూర్చుంటాడు. ఆయనే లోకములను నిలబెడుతున్నప్పుడు స్థితికర్త అంటే శ్రీ మహావిష్ణువుగా కీర్తింపబడతాడు. ఆయనే ఎన్ని జన్మలెత్తి ఎన్నిసార్లు పుట్టి ఎన్నిసార్లు మరణించినా తన ప్రయత్నం చేత భగవంతుణ్ణి పొందలేక నిరంతరంగా సంసార భ్రమణ తాపోపశమనాన్ని పొందించడానికి ఆయన అనుగ్రహాన్ని కటాక్షించి మహాప్రళయంలో లోకాలన్నింటినీ తనలోకి తీసుకుంటాడు. అప్పుడు ఆయన హరుడు అని పిలువబడతాడు. నిజానికి ఈ సృష్టికర్త కానీ, స్థితికర్త కానీ, ప్రళయకర్త కానీ ముగ్గురు కలిపి ఒక్కటే పరబ్రహ్మం. ఆ ఒక్క పరబ్రహ్మమే సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, లోకములను రక్షించినప్పుడు స్థితికర్త అయిన విష్ణువుగా, మహాప్రళయం చేసినప్పుడు హరునిగా కీర్తింపబడుతూ ఉంటారు. ఆయా పేర్ల చేత పిలవబడతారు. అందుకే మీరు ఎప్పుడు సనాతన ధర్మంలో అత్యంత ప్రాణప్రదమైన విషయం ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి కీర్తించండి, ఆ రూపం దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు మాత్రం తత్వావిష్కారం చేస్తూ ఒక మాట చెప్తారు. అసలు నువ్వు కానిది ఏదీ లేదు, నువ్వే అన్ని అని చెప్తారు. మీరు శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారి దగ్గర ప్రతిరోజు ఉదయం సుప్రభాతం చదువుతారు. ఆ సుప్రభాతం చదివేటప్పుడు మల్లికార్జునుడు మేల్కొన్నాడు అనుకుని ఆ సమయంలో ఒక మాట చెప్తారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే, యథార్థమునకు ఉన్నది నీ ఒక్కడవే. నీవు ఒక్కడవే ఇన్ని రూపములుగా కనపడుతున్నావు తప్ప ఇన్ని రూపములు లేవు. ఇన్ని రూపములు నీ ఒక్కడివే. ఒక్క బంగారము అనేక ఆభరణములుగా మారినట్టే శివాను ఒక్కడివే ఇన్ని రూపాలు పొందుతున్నావు అంటారు. అదే వెంకటేశ్వర సుప్రభాతంలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తారు. ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓ వెంకటేశ్వర, నీకన్నా నాథుడు ఇంకొకడు ఉన్నాడని నేను అనుకోవట్లేదు.
నువ్వే సమస్త దేవతాస్వరూపుడవు, నిన్ను నేను నిరంతరము స్మరించుచున్నాను అంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కనకదుర్గ దగ్గర నిలబడ్డారనుకోండి, ఆవిడిది కీర్తించేటప్పుడు కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మ నారాయణుని యొక్క దశావతారాలు నీ యొక్క చేతి వేళ్ళు ఇలా అంటే వచ్చాయి. అందుకే నువ్వు అమ్మల గన్నయమ్మ, మగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు. ఇది భారతీయ సిద్ధాంతానికి ప్రాణప్రదం. మీరు ఏ భగవత్ స్వరూపం దగ్గరికి వెళ్ళి నిలబడినా కూడా ఇది ఇంకొక రూపం కన్నా భిన్నము అని అనరు. ఈ రూపమునందే అన్నీ ఉన్నాయి, అన్నీ ఈ రూపంలోనే ఉన్నాయి అని ప్రార్థన చేస్తారు తప్ప ఈయన వేరు ఆయన వేరు అని భావన చెయ్యరు. నిజానికి అలా ముగ్గురు మూర్తుల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మం ఏదుంటుందో అది ఈ భూమి మీద కదలి నడయాడి వెడితే అదే గురువు. అందుకే గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఆ గురువు బ్రహ్మ, ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఎలా ఆయన సృష్టి చేశాడు అంటే ఆయన ఏం సృష్టి చేశాడు కాబట్టి బ్రహ్మ అంటారేమో. ఆయన తన వాక్కుల చేత అజ్ఞానాన్నంతటినీ కూడా పోగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు. జ్ఞానమనబడేటటువంటి ఫలము పండడానికి వీలుగా లోపల అంకురం పెరగడానికి కావలసినటువంటి విత్తనాలు చల్లి మొలకలెత్తిస్తాడు. అందుకే గురుర్ బ్రహ్మ. ఏదో ఒకనాడు ప్రారంభమైన భక్తి ఏదో ఒక కష్టం వచ్చిందనో ఒక ఇబ్బంది వచ్చిందనో వాడిపోకుండా నేల పడిపోకుండా మళ్ళీ పూనికతో పునశ్చోత్తమ సాంత్వమాది అంటారు గురువు గురించి. ఎందుకయ్యా భగవంతుడి గురించి బెంగ పెట్టుకుంటావు, ఆయన చాలా సులభుడు, చాలా కరుణామూర్తి, బెంగ పెట్టుకోకు అని భగవంతుడికి దగ్గరగా శిష్యుణ్ణి నడిపిస్తాడు. నడిపించి ఆ భక్తి మాసిపోకుండా పునఃపునః దానికి నీళ్లు పోసి నిలబెడుతూ ఉంటాడు. భగవత్ కథలను పదే పదే చెప్తూ మంచి మార్గంలో నడిచేటట్టుగా శిష్యులలో అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధిని నిలబెడతాడు. అందుకని ఆయన స్థితికర్త విష్ణు, ఆయన ప్రళయకర్త. అజ్ఞానాన్నంతటినీ తొలగించి చిట్ట చివర స్వస్వరూపము దేని వలన ప్రకాశిస్తుంది అంటే గురువు యొక్క అనుగ్రహము చేత ప్రకాశిస్తుంది. అందుకే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అంతరాలయంలో నూనె దీపాలు కానీ నీతి దీపాలు కానీ వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగులో భగవన్మూర్తిని దర్శనం చేస్తారు. ఆ దీపం ఏది అంటే గురువు గారు. ఆ గురువు గారి వాక్కులు, గురువు గారు చెప్పిన మాటలు వినపడకపోతే అసలు భగవంతుడెవరో మనకి తెలిసే అవకాశం ఉండదు. యథార్థమునకు భగవంతుడు ముందు తెలుస్తాడా, గురువు వలన తెలుస్తాడా అంటే గురువు లేనినాడు భగవంతుడు తెలియబడడం. అందుకే గురువు ఆ దీపపు ప్రమిదలో వెలుగుతున్నటువంటి జ్యోతి, ఆ దీపపు కాంతిలో భగవంతుడు కనపడతాడు. ఆయన చూపించిన మార్గంలో ప్రయాణించి భగవంతుణ్ణి శిష్యుడు తెలుసుకుంటాడు. అందుకే ఆయన అజ్ఞానాన్ని తొలగించి స్వస్వరూప దర్శనం చేయిస్తాడు కాబట్టి ప్రళయకర్త, లయకర్త. అందుకని ఆయనే పరంబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకి నమస్కరించుచున్నాను. సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. అసలు నిజానికి భగవంతుడికి రాక్షస సంహారం చెయ్యడం అనేటటువంటిది అత్యంత తేలికైన విషయం. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, ఒక చెట్టు కానివ్వండి, ఒక తీగ కానివ్వండి, ఒక మనిషి కానివ్వండి, ఒక జంతువు కానివ్వండి, దానికి ప్రాణం ఉంటే శివం అంటారు, దాని ప్రాణం పోతే శవం అంటారు. భగవంతుడు చంపడం అన్న మాటకు అర్థం ఏమిటి? లోపల నుంచి ఈశ్వరుడు లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ శరీరం కింద పడిపోతుందా? పడిపోదా? ఆయనే తలుచుకుంటే ఆయనకి చంపడం పెద్ద కష్టం కాదు. కానీ నిజానికి చాలా చాలా కష్టమైన పని ఏదైనా ఆయన చెయ్యవలసి వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన చేతిలో ధనస్సు పట్టుకుని రాడు. ఆయన ఇలా ముద్ర పట్టి లోకానికంతటికీ ప్రబోధం చేసేటటువంటి గురువుగా అవతార స్వీకారం చేస్తాడు.
అందుకే భగవంతుని యొక్క శత్రువధ, అధర్మాత్ముల పీచమణిచేటటువంటి అవతారాల కన్నా ఆయన గురువుగా వచ్చినటువంటి అవతారములే అత్యంత ప్రఖ్యాతి వహించేవి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ద్వాపర యుగంలో చిట్ట చివరలో కృష్ణ పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మాత్ములు పెరిగిపోతారో అప్పుడప్పుడు నేను అవతారం తీసుకుని వాళ్ళందరినీ సంహారం చేస్తాను అన్నాడు. బాగుంది. ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం వచ్చింది. ద్వాపర యుగం వరకు నియమం ఏమిటంటే, రాక్షసుల యొక్క ఉపాధి వీరు. చీమ దానికో శరీరం ఉంటుంది, ఈగ దానికో శరీరం ఉంటుంది, దోమ దానికో శరీరం ఉంటుంది, కుక్క దానికో శరీరం ఉంటుంది. శరీరాన్ని చూసి గుర్తుపడతాం, అది కుక్క అండి అంటాం, అది ఏనుగండి అంటాం, అది పందండి అంటాం, ఇది నల్లండి అంటాం, వీడు మనుష్యుడు అంటాం. కలియుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద సమస్య ఎక్కడంటే, రాక్షసులకు ఉపాధి ఉండదు. భగవంతుడు రాక్షసులకు వేరు శరీరం ఇవ్వడు. మరి రాక్షసులు ఎక్కడ ఉండాలి అంటే, మనుష్యుల యొక్క మనసులలో ఉండమన్నాడు. వాడు ఎక్కడికి చేరుతాడంటే, మనిషి యొక్క మనసులోకి చేరుతాడు. అందుకే మీరు చూడండి, మీరు మంచి పనులు ఏమైనా చేయడానికి, మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నపూర్వకంగా మంచి పుస్తకాలు చదవాలి, మంచి మాటలు వినాలి తప్ప కోపం నేర్చుకోవడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు. తప్పుడు పనులు చేయడం నేర్చుకోవడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు. అవి తమంత తాము వచ్చేస్తాయి. ఎందుకని అంటే, రాక్షసులు ఇక్కడే కూర్చుని ఉంటారు కలియుగంలో. ఆ రాక్షసత్వం విజృంభించిందనుకోండి, ఎంత ప్రమాదకరమైన మాటలైనా మాట్లాడతారు, ఎంత ప్రమాదకరమైన పనులైనా చేస్తారు. ఆ రాక్షసుల్ని తొలగించడం ఎలా కుదురుతుంది కలియుగంలో? కంఠం తీసేశారనుకోండి, లోపల రాక్షసుడు ఉన్నాడు, వీడి చేత తప్పుడు పనులు చేయిస్తున్నాడని చంపుతూ వెళ్ళిపోవడం మొదలు పెడితే, కలియుగంలో కలిపురుషుల యొక్క ఉద్ధతి చేసే తప్పు మార్గంలో వెళ్ళాలనేటటువంటి అనురక్తి యొక్క ఆకర్షణ చేత అటుగా ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంతమందిని చంపేస్తాడు భగవంతుడు? ఇంకా తప్పు చేసిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి. రామావతారంలో అయితే రావణాసురుణ్ణి, రావణాసురుని యొక్క పరివారాన్ని అంతటినీ కూడా తెగటార్చేశాడు. ఏం తక్కువ మందిని చంపలా, కోట్ల మందిని చంపేస్తే నిత్తురు ఏరులై పారింది. బండన భీముడర్తజన బంధముడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికాడండడండడండనిదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. అంత గొప్ప శత్రు సంహారం చేశాడు రామచంద్రమూర్తి. తాను ఒక్కడు ధనస్సు పట్టుకుంటే చాలు తెగటార్చేశాడు అంతమందిని. మరి కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతమందిని చంపేస్తాడు కృష్ణుడు? మరి ద్వాపర యుగంలో ప్రతిజ్ఞ చేశాడుగా, ఎప్పుడు ధర్మానికి ఇబ్బంది వస్తే అప్పుడు నేను అవతారం తీసుకుంటానని. మరి కలియుగంలో ఎలా చంపాలి అంటే, శివుడు ఒకడు విష్ణు ఒకడు కారు. అందుకే విష్ణువుగా ఆయన చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టడానికి కలియుగంలో రాక్షసులకు శరీరం ఉండదు కనుక, మనిషి మనసులో కూర్చున్న రాక్షసుడు తొలగిపోవాలి అంటే వాడికి మంచి విషయాల మీద అనురక్తి కలగాలి, భగవంతుని యందు భక్తి కలగాలి, శాస్త్రమునందు విశ్వాసం కలగాలి, వినయంతో జీవించడం రావాలి. ఇవి రావాలి అంటే తాను కష్టపడినా సరే ఒక గురువుగా వచ్చి ప్రబోధం చెయ్యాలి. అందుకే ఒక రాముడిలా ధనస్సు బాణాలు పట్టుకు రాలా, ఒక కృష్ణుడిలా అవసరమైతే నేను చక్రాన్ని ప్రయోగిస్తానని పట్టుకోవడానికి సుదర్శన చక్రధారణ చెయ్యల. ఆదిశంకరాచార్యుల వారిగా అవతార స్వీకారం చేశాడు. చేసి యావత్ భారతదేశాన్ని కూడా పాదచారి అయి పర్యటించాడు. నేను గంగా స్నానం చెయ్యాలనుకోండి, ఏ కాశీ పట్టణానికో వెళ్ళాలి, గంగయే నన్ను అనుగ్రహించి బయలుదేరి మా ఇంటి ముందుకు వచ్చిందనుకోండి, నేను ఎంత అదృష్టవంతుణ్ణో. అలా భగవంతుడే గురువు రూపంలో ఉండి అన్ని చోట్లకి తానే కదిలి వెళ్ళాడు. శంకరాచార్యుల వారి రూపంలో వెళ్ళి అందరికీ కూడా జ్ఞాన ప్రబోధం చేసి మనుష్యుల మనసులలో ఉండేటటువంటి రాక్షసులందరినీ కూడా తొలగించాడు. తొలగించడం కాదు,
ఎప్పుడో శంకరాచార్యుల వారిగా వస్తే సరిపోదేమోనని ఆయనే మళ్ళీ మళ్ళీ అవతార స్వీకారం చేశాడు. అసలు నిజంగా నేను చెప్పాలి అంటే ఈ దేశపు గౌరవం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? గురువుల వలన వచ్చిన గౌరవం. అందుకే భారతదేశం అనేటప్పటికీ వెంటనే 2 చేతులెత్తి ప్రపంచ దేశాలన్నీ నమస్కారం చేస్తాయి. ఎందుకు నమస్కారం చేస్తాయంటే 4 వేదాలు పుట్టిన భూమి, భగవద్గీత పుట్టిన భూమి, రామాయణ భారత భాగవతములు పుట్టిన భూమి, ఎందరో ఋషులు పుట్టిన భూమి. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, ఆదిశంకరాచార్య, చంద్రశేఖరేంద్ర సరస్వతి, చంద్రశేఖర భారతి, ఇటువంటి ఎందరో మహానుభావులు మళ్ళీ 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 వస్తూనే ఉన్నారు. ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చేసినటువంటి ప్రబోధానికి, వారు పాదచారి నడిచి వెళ్లి వారు చేసిన ప్రబోధానికి కొన్ని కోట్ల మందిలో మార్పు వచ్చింది. దేశం అంతట్లో కూడా ఆయన మళ్ళీ ధర్మ మార్గం వైపుకి నడిపించగలిగినటువంటి దార్శనికుడు అయ్యాడు. అందుకే నాని పాల్కీవాలా ఒక మాట అంటాడు, మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ మైనారిటీ అని ఒక విచిత్రమైన మాట వాడాడు ఆయన. డామినెంట్ మైనారిటీ అన్న మాటకు అర్థం ఏంటంటే కొద్ది మంది వ్యక్తులు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మాత్రమే ఉంటారు. కానీ వాళ్ళ నోటి వెంట వచ్చినటువంటి మాటలు కొన్ని శతాబ్దాల పాటు మనుష్యుల యొక్క జీవితాల్ని మారుస్తాయి. శంకరాచార్య స్వామి వారు చెప్పిన మాటలు ఇప్పటికీ ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉంటాం. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచి చూపించిన బాట, వారు చెప్పిన మాట ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాం. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, భగవద్గీత ఇటువంటివి ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటాం. మహాత్ముల జీవితాలలో ఎన్ని కష్టాలు రానివ్వండి, వాళ్ళు అలాగే ఊంచుకుని మనుష్యులకు సుధాప్రబోధం అంటే అమృతాన్ని వాక్కుల ద్వారా పంచిపెడుతూనే ఉంటారు. దాని చేత మనుష్యుల యొక్క జీవితాలు మారతాయి. మీరు ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టైనా సరే సాధించలేని శాంతి భద్రతలు ప్రజల యొక్క మనసులలో వచ్చినటువంటి మార్పు వల్ల, వాళ్ళు ధర్మాన్ని పట్టుకున్న కారణం చేత నేరముల యొక్క సంఖ్య తగ్గి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి వ్యవస్థ ఏర్పడుతుంది. అందుకే ఒక గురువు యొక్క గొప్పతనం చెప్పడానికి ఎవ్వరి యొక్క వాక్కు సరిపోదు. మహాభారత కాలం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక క్లిష్టమైన సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య అంటే, అపారమైనటువంటి అధర్మం పిచ్చు పెరిగిపోయింది. కలిపురుషుని యొక్క అంశలో దుర్యోధనుడు వచ్చాడు. జరాసంధుడితో ప్రారంభం చేసి ఎందరో రాక్షసులు, అసలు కృష్ణుడు పుట్టేటప్పటికీ కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే అంటారు పూతనా సంహారం గురించి పోతన గారు. ఇంకా కళ్ళు కూడా విప్పనటువంటి చిన్న పిల్లవాడిగా ఉండగా చంపడానికి పూతన వచ్చింది. ఆ పూతన, అలాగే ఆ శకటాసురుడు, ఇటువంటి వాళ్ళని ఎంతమందినో కంసాదులను సంహారం చేసి, అసలు నిజంగా కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే వేళటికి దుర్యోధనుడి వెనకాతల ఎందరూ నిలబడితే అసలు అర్జునుడికి శక్తి సరిపోదని కృష్ణ పరమాత్మ ముందు నుంచే కొంతమందిని ఖాళీ చేస్తూ వెళ్ళారు. వెడితే 11 అక్షౌహిణీల సైన్యం దుర్యోధనుడి వెనక నిలబడింది. 7 అక్షౌహిణీలు అర్జునుడి వెనక నిలబడింది. సరే, కురుక్షేత్రం అన్నది ఎప్పుడో జరిగింది. అసలు ఆ కురుక్షేత్రం యుద్ధ భూమిలోకి వెళ్ళి అర్జునుడు తట్టుకోవాలి. అవతల భీష్మాచార్యుల వారు ఉన్నారు, కర్ణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు ప్రయోగించేటటువంటి అస్త్రాలకి బదులుగా అస్త్రములు ప్రయోగించాలా? వాళ్ళు వేసినటువంటి అస్త్రములను తాను ఉపసంహారం చేయగలిగినటువంటి శక్తి ఉండాలా? మీకు చెప్పాను, అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం వేస్తే అర్జునుడు ఉపసంహారం చేయించవలసి వచ్చింది. తాను వేసిన అస్త్రాన్ని తాను ఉపసంహారం చేశాడు. మరి అటువంటివి చెయ్యాలి అంటే విలువిద్యా నైపుణ్యం ఉండాలా? గదాయుద్ధం నేర్చుకోవాలా? శూలంతో యుద్ధం చేయడం రావాలా? భూమి మీద నిలబడి యుద్ధం చెయ్యాలి, గుర్రం మీద కూర్చుని యుద్ధం చెయ్యాలి, ఏనుగు మీద కూర్చుని యుద్ధం చెయ్యాలి, అనేకమైన వ్యూహములను రచించాలి, అనేకమైన వ్యూహములను భేదించాలి, ఇన్ని చెయ్యాలి. అసలు ఒక గురువు లేకపోతే అర్జునుడికి ఇంత విద్య ఎక్కడి నుంచి వస్తుంది? నరనారాయణులే కావచ్చు కృష్ణార్జునుడు, కానీ
ఈ కలియుగంలో ఈ భూమి మీద పుట్టాక ద్వాపర యుగం చివరలో కానివ్వండి, ఆ యుగంలో ధర్మ సంస్థాపన జరగాలి అంటే ఒక గురువు లేకపోతే వాళ్ళకి ఆ అస్త్ర విద్యనంతటినీ నేర్పేవాడెవరు? ఒకవేళ నేర్పాడు అనుకోండి, దీన్ని ధర్మం కోసం వాడతాం తప్ప మాకు ఎంత శక్తి ఉన్నా సరే ప్రాణం పోయినా మేము దీన్ని అధర్మానికి వాడం అని ఇంత శక్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని ధర్మం కోసమని చెప్పి నిగ్రహంతో వాడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించాలి అంటే విద్య నేర్పేటప్పుడే ధర్మం మీద ఎంత అనురక్తి కలిగేటట్టుగా మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఉండాలి. అటువంటి వ్యక్తిని ముందు సృజించకపోతే అసలు పాండవులకి, కర్ణుడికి, దృష్టద్యుమ్నుడికి వీళ్ళందరికీ ఎవరు నేర్పుతారు విలువిద్య? ఎవరు నేర్పకపోతే రేపొద్దున్న కురుక్షేత్ర యుద్ధ భూమిలో ధర్మ సంస్థాపన ఎలా జరుగుతుంది? అధర్మాత్ములు ఎలా శిక్షింపబడతారు? వీళ్ళందరికీ విలువిద్య నేర్పడానికి ఒక కారణజన్ముడు రావాలి కదా. వాడు కారణజన్ముడై ఉండాలి. ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాకూడదు. ఆయన అందరిలాగే ఏదో స్త్రీ పురుష సంపర్కం చేత పుట్టినటువంటి ప్రాకృతమైన మానవుడు అనుకోండి. ఆయన కూడా పుస్తకాలన్నీ చదువుకోవడానికి చాలా కాలం పట్టిందనుకోండి. ఆయన కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవలసి వచ్చిందనుకోండి. ఆయన ఎప్పటికి నేర్చుకుంటాడు? ఎప్పటికి పూర్ణుడవుతాడు? ఎప్పటికి పాండవులకి నేర్పుతాడు? ఎప్పటికి కురుక్షేత్ర యుద్ధ భూమిలో వీళ్ళు ధర్మ సంస్థాపన చేయగలుగుతారు? అంటే ఒక కారణజన్ముడు పుట్టాలి. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఈ సమస్య ఎవరిది అంటే భగవంతుడిది. భగవంతుడికి వచ్చిన మొదటి సమస్య ఏది అంటే ధర్మ సంస్థాపన చెయ్యవలసి వస్తే, అసలు పాండవులకు విలువిద్య నేర్పవలసి వస్తే విలువిద్య నేర్పి దానితో పాటుగా ధర్మమునందు అనురక్తి కల్పించి ధర్మం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించగలిగినటువంటి ఓర్పు అబ్బాలి అంటే అలా చెప్పగలిగినటువంటి దక్షత కలిగిన వాడు ఒకడు ఉండాలి. అటువంటి వాడు వస్తే తప్ప నరనారాయణులుగా కృష్ణార్జునులు వచ్చినా, వాయు అంశలో భీముడు వచ్చినా, అశ్వనీదేవతల అంశలో నకుల సహదేవులే వచ్చినా ఇంతమంది ప్రతివీరుల్ని తట్టుకుని నిలబడ్డం సాధ్యం కాదు. ఒకవేళ వీళ్ళు గొప్ప అస్త్ర విద్యానిపుణులు అయిపోయినా కూడా ఇంత నేర్చుకున్న తర్వాత వాళ్ళకి గర్వం వచ్చి అయిందానికి కాందానికి వాళ్ళ దగ్గర ఉన్న విద్యనంతటినీ కూడా ఉపయోగించి స్వార్థం కోసం సమాజాన్ని భ్రష్టు పట్టించారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది సమాజం? ఎంత ప్రమాదకరం! మీరు ఒక్కటి ఆలోచించండి. బాగా చదువుకున్నవాడు లోకాన్ని మోసం చేయడం మొదలుపెట్టాడనుకోండి, ఆయనకి చెప్పగలిగిన వాడు ఉండడు. నన్ను బాగా అర్థం చేసుకోండి. అందుకే రామాయణంలో సీతమ్మ రావణాసురుణ్ణి ఉద్దేశించి ఒక గంభీరమైన ప్రశ్న వేసింది. ఇహ సంతో నవాసంతి సతోవాన అనువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఏమీ తెలియని అమాయకుడు ఓ జేబు దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, పిలిచి కూర్చోబెట్టి ఎందుకయ్యా ఇలా చేస్తావు, ఎంత పాడైపోతావో తెలుసా, నువ్వు చేసిన దొంగతనం వల్ల ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయో తెలుసా, నీకు తెలియక జేబులో డబ్బు కొట్టేశావు, కానీ వైద్యం లేక ఆయన ఏమైపోయాడు, ఎందుకు ఈ పాపం మూట కట్టుకుంటావు అని చెప్పి మార్చచ్చు. కానీ బాగా చదువుకుని ఎంతో గొప్ప విద్య నేర్చుకుని తాను నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ లోకాన్ని మోసం చేయడం ఒక వ్యక్తికి వచ్చిందనుకోండి, వాడు ఒక గదిలో కూర్చుని మోసం చేయగలడు ప్రపంచాన్ని. అలా నేర్చుకున్నాడు అనుకోండి, అతన్ని కట్టడి చేయడం చాలా కష్టం. చదువుకున్నవాడు గాడి తప్పిపోయాడు అనుకోండి, ఎవరు చెప్తారు? చదువుకోని వాడైతే చెప్తారు. అన్నీ తెలుసున్నవాడు, అన్నీ చదువుకున్నవాడే గాడి తప్పాడు అనుకోండి, ఆయనకి చెప్పడానికి ఆయనతో మనం ఏం వాదిస్తామండి? ఆయనకన్నా మనం చదువుకున్నామా? ఆయనకి తెలియంది ఉంది, అన్నీ తెలిసి అలా ప్రవర్తిస్తాడు. మనం వెళ్ళి ఆయనతో ఏదైనా మాట్లాడదామన్నా ఆయన వాదన చేస్తాడు. వాదన చేసి తాను చేస్తున్నదే సత్యం అంటాడు. ఏం మాట్లాడతాం? అందుకే లోకంలో చదువుకున్నవాడు పాడవడానికి వీలు లేదు. ఈ దేశం గొప్పతనం ఎక్కడుందో తెలుసా? చదువు చెప్పడం ఒక్కదాని మీదే దృష్టి పెట్టలేదు, చదువుకి పక్కన సంస్కారాన్ని కూడా ఇచ్చారు. మీరు అందుకే రామాయణం చదవండి, ఒక శ్లోకం ఉంటుంది రామాయణంలో, సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః.
వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కూర్చోబెట్టుకుని పాఠం చెప్పినప్పుడు ఎన్నో విద్యలు నేర్పాడు. రాముడొక్కడే అన్ని లోకాల్ని పడగొట్టగలడు. అయినా రాముడు ఎప్పుడూ కూడా తన స్వార్థం కోసం దాన్ని వాడుకోకుండా, మనసు అలా తిరగకుండా గురువు గారు తన యొక్క ప్రబోధం చేత కట్టడి చేశాడు. లేకపోతే ఒక వ్యక్తిలో చదువు వలన ఎంత శక్తి పెరుగుతోందో అంత ప్రమాదకారి అవుతాడు సమాజానికి. కట్టడి చెయ్యడం అన్నది గురువు చేతిలో ఉంటుంది. అటువంటి గురువు రావాలి. అటువంటి గురువు రాకపోతే అర్జునుడికి అంత విలువిద్య వచ్చినవాడు ధర్మపథాన్ని తప్పిపోయాడు అనుకోండి, ఎవరు ఆపుతారు? వాయుపుత్రుడైన భీముడే ధర్మం తప్పాడు అనుకోండి, ఎవరు ఆపుతారు? ధర్మం యొక్క అంశలో వచ్చిన ధర్మరాజు గారే ధర్మం తప్పిపోయి ఇది ధర్మం అని వాదించాడు అనుకోండి, ఇది అధర్మం కాదు అని వాదించడం మొదలుపెట్టాడు అనుకోండి, ఎవరు ఆపగలరు? అప్పటికి రాక్షస సంహారం అవుతుందేమో, కానీ సమాజము భ్రష్టమైపోతుందా? అయిపోదా? అప్పుడు భారతం ఎందుకు చెప్పుకోవాలి లోకంలో? ఏం నేర్చుకోవడానికి భారతం చెప్పుకుంటారు? ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మరాజు గారు ఎలా నిలబడ్డాడో, పాండవులు ఎలా నిలబడ్డారో అలా నువ్వు కూడా జీవితంలో ఓర్పు నేర్చుకో. వాళ్ళకి చేతకాక ఓర్పు పట్టారా? అన్నీ తెలుసున్న వాళ్ళు ఎంత ఓర్పు పట్టారు, ఓర్పు గొప్పది కదా అని చెప్పడానికి ఆధారం లేకపోతే ఎలా లోకంలో అందరికీ మంచి మాట నేర్పడానికి అవకాశం కలుగుతుంది? అటువంటి మంచి మాట చెప్పగలిగిన నేర్పరి అయి ఉండాలి. తాను వేదాంగములు చదువుకున్నవాడై ఉండాలి. తాను కారణజన్ముడై ఉండాలి. ఇన్ని విద్యలు తనకి కరతలామలకంగా వచ్చినవాడై ఉండాలి. ఇన్ని వచ్చి కూడా త్యాగమూర్తి అయ్యి అది శిష్యుల కొరకు చెప్పగలిగిన వాడై ఉండాలి. ఇంత గొప్ప గురువు ముందు ఏర్పడితే తప్ప శిష్యులకు అందవలసినది అందం. అందుకే భగవంతుడు అన్నిటికన్నా ఎక్కువ దేని గురించి ఆలోచిస్తాడో తెలుసా? లోకాన్ని మంచి మార్గంలో నడిపించగలిగిన సమర్థుడైనటువంటి గురువుని సృష్టించడంలో భగవంతుడు ఎప్పుడూ పూనికతో ఉంటాడు. ఆ గురువు తన జీవితాన్ని ఆదర్శంగా 10 మందికి చూపి మంచి మాటలతో లోకాన్ని మారుస్తాడు, విద్య నేర్పుతాడు. అలా మహాభారత కాలంలో వచ్చినటువంటి మహాపురుషుడు ద్రోణాచార్యుల వారు. ఆయన పాండవులందరికీ కూడా గురువు. మహాభారతంలో పాండవులకి కృపాచార్యుల వారు కూడా పాఠం నేర్పారు. కానీ పాండవులు ఎప్పుడైనా గురువు అన్న మాట వాడితే దాన్ని ద్రోణాచార్యుల వారికే అన్వయం చేసి మాట్లాడతారు. మహాభారతంలో ద్రోణాచార్యుల వారి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే ఒక గురువు అంటే ఎలా ఉంటాడో అర్థమవుతుంది, ఒక శిష్యుడు ఎలా ఉండాలో అర్థమవుతుంది. అందుకు గురు పౌర్ణమి వస్తోంది కాబట్టి నేను ద్రోణుడి గురించి మాట్లాడడానికి సిద్ధపడ్డాను. అసలు ఒక శిష్యుడు అన్నవాడు ఎలా ఉండాలి, చదువు అన్నది ఎలా చదువుకోవాలి, చదువుకునేవాడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, పాఠం చెప్పేటటువంటి గురువు గారు ఎంత గొప్పగా ఉంటాడు, ఆ గురువుల యొక్క వైభవం ఎలా ఉంటుంది, అసలు ఈ దేశానికి కీర్తి ఎవరి వల్ల వచ్చింది, ఇది ద్రోణాచార్యుల వారిని పరిశీలిస్తే తెలుస్తుంది. ఎందుకో తెలుసా? ఈ దేశంలో కాదండి, యావత్ ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఎందరో రాజులు ఆ రోజులలో వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఒక్కడు కాదు, పాండవులు కాదు, ఎంతమందో ద్రోణుడి దగ్గర నేర్చుకుంటామని వచ్చారు. ఒకప్పుడు వ్యాకరణం నేర్చుకోవడానికి పతంజలి దగ్గరికి వచ్చేవారు. ఈ దేశం గొప్పతనం ఎక్కడుంది అంటే అటువంటి గురువుల వలన వచ్చింది ఈ దేశం యొక్క గొప్పతనం అంతా. కాబట్టి అటువంటి గురువుని ద్రోణాచార్యుల వారిని తయారు చెయ్యాలి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. భగవంతుని యొక్క సృష్టి అన్ని వేళలా ఒక్కలా ఉండదు. మీరు గమనించండి, భూమిని చీల్చుకుని కొన్ని పైకొస్తాయి చెట్లు. భూమిలో విత్తనం పెడితే అంకురం పుట్టి వేళ్లు కిందకెడతాయి, మొక్క పైకొస్తుంది. భూమిని చీల్చుకుని పైకొస్తుంది. చెమటలోంచి పేలు మొదలైనవి పుడతాయి, స్వేదజములు అంటారు. గుడ్డు పుట్టి ముందు ఆ గుడ్డుని పొదిగితే పెంకు పగలగొట్టుకుని అందులోంచి పక్షి పిల్ల, కోడి పిల్ల అలాంటివి బయటికి వస్తాయి. అదొక పద్ధతి. అలా కూడా సృష్టి జరుగుతుంది. కొందరు మావి చేత పుడతారు, మనుష్యులు, ఆవు దూడ ఇటువంటివి. అది ఒక రకమైన సృష్టి. మనకి బాగా పరిచయం ఉన్నటువంటి సృష్టిలోనే ఇన్ని భేదాలు ఉన్నాయా లేవా?
ఇన్ని భేదాలు ఉంటాయి. ఒక్కొక్క చోట అసలు స్త్రీ పురుషుల యొక్క సంపర్కం కూడా అవసరం లేకుండా శరీరము విభజనమైపోతూ శరీరం విడిపోతూ ప్రాణులు పుట్టేటటువంటి ప్రక్రియ ఉంటుంది. మీరు జీవశాస్త్ర పరిశీలన చేస్తే తెలుస్తుంది. అలా కొన్ని ప్రాణులు పుడతాయి. మన దృష్టిలోనే అలా పుడతాయి. భగవంతుడు కూడా ఆ యుగంలో ఒక మహానుభావుడు పుట్టారు. ఈ మహానుభావుడు పుడితే తప్ప లోకంలో ఇంత గొప్ప పని జరగదు అని అనుకుంటే అందరు మనుష్యులు పుట్టినట్టుగా ఆయన పుట్టవలసినటువంటి అవసరాన్ని కల్పించకుండా కారణజన్ములైనటువంటి వారు అని పిలవడానికి కారణం అదే. కారణజన్ముడు అన్న మాటకు అర్థం ఏమిటంటే వాడు భగవంతుని యొక్క సంకల్పము వలన మనందరిలా కాకుండా ఒక విచిత్రమైనటువంటి రీతిలో ఈ సృష్టి యొక్క క్రమానికి అందనటువంటి రీతిలో ఆవిర్భవించిన వాడు ఉంటాడు. మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు చెప్పా ద్రోణాచార్యుల వారు రావలసినటువంటి నేపథ్యాన్ని మీకు చెప్పాను. అటువంటి ద్రోణాచార్యుల వారు కూడా ఒక ప్రాకృత మనుష్యుడుగా పుడితే ఎలా నడుస్తుంది భారతం? ఎలా నిలబడుతుంది ధర్మం? ఆయన కారణజన్ముడై ఉండాలి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత పుట్టాలి. అంటే ఆ పుట్టినప్పుడు 2 లక్షణములు ఉంటాయి. ఒక మహాత్ముని యొక్క తేజస్సు కదలాలి. ఆ తేజస్సు కదలాలి అంటే దానికి ఏదో నిమిత్తాన్ని పరదేవత సృష్టిస్తుంది. ఎందుకంటే మన్మధుడు ఆమెకి వశవర్తి. మన్మధుణ్ణి ప్రయోగించి ఆయన మనసు కదిలేటట్టు, ఆయన తేజస్సు కదిలేటట్టు చేస్తుంది. ఆ తేజస్సు కదిలిన తర్వాత దాన్ని పట్టుకోగలిగిన క్షేత్రం ఉండాలి. ఆ క్షేత్రము లేదనుకోండి, నేను కాగితంలోకి పట్టుకెళ్ళి నిప్పు వేశాను అనుకోండి, ఇప్పుడు కాగితం క్షేత్రం, నిప్పు తేజస్సు. నిప్పు పట్టుకెళ్ళి కాగితంలో పొట్లం కట్టాను, పట్టుకోగలదా? కాగితం కాలిపోతుంది. నేను ఒక పవిత్రమైన ఉదాహరణ చెప్పాను. కొంతమంది మహాత్ముల యొక్క తేజస్సు కదిలినప్పుడు, అది భగవత్ సంకల్పమైనప్పుడు దాన్ని పట్టగలిగిన క్షేత్రము లేదనుకోండి, కారణజన్ములై మన ఊహకి అందని రీతిలో వాళ్ళ యొక్క సృష్టి జరుగుతుంది. ఆ కోవలో వచ్చిన గురువు, అటువంటి కోవలో వచ్చిన మహాత్ముడు ద్రోణాచార్యుడు. అందుకే ఆ ద్రోణాచార్యుని యొక్క ఆవిర్భావం గురించి, ఆయన పుట్టుక గురించి మహాభారతంలో ఆదిపర్వంలో స్పృశించారు. అయితే మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. బాగా పెద్దవిగా ఉన్నవన్నీ గొప్పవని చెప్పడానికి ఉండదు, బాగా చిన్నవిగా ఉన్నవన్నీ తక్కువని చెప్పడానికి ఉండదు. ఒక బస్తాడు కందిపప్పు కన్నా ఓ తులం బంగారం యొక్క విలువ ఎక్కువ ఉండవచ్చు. ఓ కిరాణా కొట్లో ఉన్న జనం కన్నా బంగారం కొట్లో ఉండే జనం తక్కువ ఉంటారు. అంటే బంగారం కొట్లో ఉన్న విలువలు తక్కువ అండి, అందుకే అక్కడికి ఎవరు వెళ్ళరని మీరు అనగలరా? మీరు అనలేరు. బంగారం కొట్లో ఉండే సరుకు విలువ ఎక్కువ కాబట్టే అక్కడికి వెళ్ళేవాళ్ళు తక్కువ ఉంటారు. పచారీ కొట్లో ఉండే సరుకు యొక్క విలువ అత్యంత అవసరం, కానీ ఎంత వెచ్చించైనా కొనుక్కోవచ్చు కాబట్టి అందరూ అక్కడికి వెళ్తారు కాదు. అలాగే సృష్టిలో కూడా ఒక విశేషం ఉంటుంది. భగవంతుని యొక్క సంకల్ప విశేషం చేత మహాత్ముల యొక్క తేజస్సు కదిలి అందులోంచి పరమాద్భుతమైనటువంటి మూర్తులు ఆవిష్కృతమవుతారు. అటువంటి స్థితిలో భరద్వాజుడు అనబడేటటువంటి ఒక మహర్షి, ఆయన వానప్రస్థాన్ని స్వీకరించి ఎప్పుడూ వేదాన్ని అధ్యయనం చేస్తూ ఆ వేదమంత్రాలని వల్లెవేస్తూ గంగాద్వారంలో నివాసం చేస్తూ ఉండేవాడు. నేను మీకు ఆ ఉలూచి గురించి చెప్పినప్పుడు అప్పుడు చెప్పా గంగాద్వారం గురించి. హరిద్వార్ భారతదేశానికి ఆయువు పట్టు, అంత గొప్ప క్షేత్రం అని. అటువంటి గంగా తీరంలో ఆయన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బంగారపు తునక విలువ ఎలా ఉంటుందో ద్రోణాచార్యుల వారి పుట్టుక గురించి అంత తక్కువ మాట్లాడతారు. ఎందుకని అంటే అది బాగా ఆలోచించి తెలుసుకోవలసిన అద్భుతం తప్ప వాక్యముల చేత ఆవిష్కరించవలసినది కాదు. అందుకే పద్యం చిన్నది, నేను నేపథ్యం మాత్రం ఇంత చెప్పవలసి వచ్చింది. సద్వినుత చరిత్రుండు భరద్వాజుండను మునీశ్వర ప్రవరుండు గంగాద్వారమున తపంబు జగద్వంజుడు చేయుచుండే గతకల్మషుడై. ఏమి పద్య రచనండి! ఆంధ్రజాతి రుణపడిపోయింది ఆ నన్నయ్య గారికి, తిక్కన గారికి, ఎర్రాప్రగడకి.
ఆయన అంటాడు, గతకల్మషుడై, మనసులో ఏ విధమైనటువంటి కల్మషం లేదు. ఏ విధమైన కల్మషం లేదు అన్న మాటకు అర్థం ఏమిటి? నీటిలో బురద ఉందనుకోండి, మట్టి కలిసి ఉందనుకోండి, ఆ నీరు త్రాగడానికి పనికిరాదు. ఇక్కడ బురదగా ఉందండి, స్నానం ఎలా చేస్తాం? కొంచెం తేట నీరు ఉన్న చోట స్నానం చేద్దామంటారు. బురద అంతా కిందకి దిగిపోయింది అనుకోండి, తేట నీరు ప్రవహిస్తుంది. గతకల్మషుడై అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆయన మనసులో రాగము లేదు, ద్వేషము లేదు. నాకు ఇది కావాలని కోరిక లేదు. ఆ కోరిక లేదనుకోండి, నాకు ఇది రాలేదని కోపం ఎందుకు వస్తుంది? నాకు ఇది కావాలని కోరుకుందనుకోండి, అది నాకు రాలేదనుకోండి, నాకు కోపం వస్తుంది. రాగము లేదు, ద్వేషము లేదు. కాబట్టి ఆయన ఏది చూసినా పరబ్రహ్మం కింద చూస్తుంటాడు, అదంతా భగవంతుడు అని చూస్తుంటాడు. కాబట్టి ఆయన మనసులో ఏ కల్మషం లేదు, రాగము లేదు, ద్వేషము లేదంటే ఆయనకి కోరిక కలిగే అవకాశము లేదు సుమా. అంత పవిత్రమైనటువంటి మనసుతో ఉన్నాడు. అసలు ఆ పద్యం వేయడంలో నేర్పరితనం చూడండి, ఎంత అందంగా ఆ వ్యక్తిని ప్రవేశపెడతారో చూడండి. కళ్ళ ముందు ఆ భరద్వాజుడు నడిచి వెడుతున్నట్టు కనపడుతుంది. ఆయన గంగా స్నానానికి వెడుతున్నాడు. ఇది ఒక చమత్కారం. అసలు గురు శిష్య సంబంధంలో అద్భుతం ఎక్కడంటే, గురువుగారు స్నానానికి వెడుతున్నప్పుడు శిష్యుడు ఆయనని అనుగమించేటటువంటి తీరు. రామాయణం అక్కడే ప్రారంభమైంది. గురువుగారు స్నానానికి బయలుదేరారనుకోండి, నేను స్నానం చేయడానికి కావలసిన ఓ స్నానశాటి, ఆ బట్ట తడిసిపోతుంది కాబట్టి ఒళ్ళు తుడుచుకోవడానికి ఓ తువ్వాలు, ఆ తర్వాత కట్టుకోవడానికి ఓ పొడి పంచ, నేను వెడుతున్నప్పుడు చేతిలో కాస్త నీళ్లతో ఓ పాత్ర, అక్కడికి వెళ్ళిన తర్వాత నది ఒడ్డున కూర్చుని ఏదో సంధ్యావందనం చేసుకోవడానికి ఓ కమండలం, ఓ చిన్న పాత్ర, ఇవన్నీ నేనే సర్దుకుని మూట కట్టుకున్నాను అనుకోండి. నేనని కాదు నా ఉద్దేశం, ఓ గురువు గారు. అప్పుడు వెనక శిష్యులు ఎందుకు? అది కాదు. గురువుగారు మధ్యాహ్నం అయింది, గురువుగారు స్నానానికి పెడతారు నదికి, గురువుగారు సంధ్యావందనం చేసుకుంటారు. కాబట్టి 11ంటికి గురువుగారు బయలుదేరతారు. 10:30కి శిష్యుడు ఏం చేస్తాడంటే ఇవన్నీ సర్దుకుంటాడు. ఇవన్నీ సర్దుకుని సిద్ధంగా కూర్చుంటాడు. ఏరా గురువుగారు అన్నీ సిద్ధంగా పెట్టాను. గురువుగారు నడిచి వెళ్ళారు. గురువుగారు స్నానానికి తిరుగుతున్నారు, చిన్న బట్టిస్తారు. గురువుగారు స్నానం చేశారు, తువ్వాలు అందిస్తాడు. గురువుగారు స్నానం చేస్తున్నారు, వీపుతో అవుతాడు. అందుకే గురు శుశ్రూష అన్నారు. గురువు తండ్రి కన్నా గొప్పవాడండి. ఆ గురువు అన్న మాటని పాడు చేసి గురువన్న మాటకి అపకీర్తి తీసుకొస్తే అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. గురువు తండ్రిలా బ్రతకాలి సమాజంలో. అందుకే గతకల్మషుడై, ఆయన మనసులో ఏ రాగద్వేషాలు లేవు. ఆయన గంగానది స్నానానికి బయలుదేరుతున్నాడు. వాల్మీకి ఒకప్పుడు స్నానానికి బయలుదేరినట్టుగా ఆ శిష్యులు అనుగమిస్తారు గురువుగారు వెడుతుంటే. గురువుగారు స్నానం చేసి కూర్చుంటే, ఇక్కడే దత్తాత్రేయ గురుస్వామి చెప్తుంటారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి స్నానం చేసి పిలిచి అన్నారు, 3 మాటలు ప్రదక్షిణం చేయడాకన్నారు. ఆయన అదృష్టం, అందుకే 2 లక్షల మందికి ఇరుముడి కట్టారు. గురువుగారు స్నానం చేస్తుంటే స్నానం చేయడం అదో అదృష్టం. కాబట్టి ఆ గురువుతో కలిసి వెడుతున్నాడు. గురువు గారికి ఏమైనా కోరికలు ఉన్నాయా? ఇలా నాకు ఎవడన్నా మూట కట్టాలి, నా బట్టల బట్ట రావాలి, ఇలాంటి అహంకారాలు, ఇలాంటి కోరికలు ఆయనకి ఏమైనా ఉన్నాయా? ఆయనకేం లేవు. శిష్యుడు చేయకపోతే ఆయన సంతోషంగా చేసుకుని వెళ్ళిపోతాడు. కానీ మరి శిష్యుడు ఎందుకు చేస్తున్నాడు? నా అదృష్టం, గురువు గారికి చేసుకోవడం నా భాగ్యం అని చేస్తున్నాడు. అంతేగాని చేయించుకోవడం ఆయన లక్షణం మాత్రం కాదు. లేకపోతే ఆయనే సర్దుకుని వెళ్ళిపోతారు సంతోషంగా. అది ఏ కోరిక యొక్క స్పర్శ లేదు. గతకల్మషుడై ఆయన ఏం చేస్తున్నాడు? జగద్వంద్యుడు తపంబు చేయుచుండే. జగద్వంద్యుడు అంటే ఈ జగత్తంతా నమస్కారం చేస్తుంది. అది దేశంలో ఉన్న గురువుల యొక్క గొప్పతనం. జగద్వంద్యుడు అంటే మనుష్యులు కారు. ఆయన అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆయన తేజస్సుకి సర్వభూతములు ప్రశాంతత పొందుతాయి. మీరు కొంతమందిని చూడండి, ఆయన్ని చూస్తే ఓ శాంతి కలుగుతుంది, ఆయన మాట్లాడితే ఓ శాంతి కలుగుతుంది, ఆయన ఉన్న చోటుకెడితే ఓ శాంతి కలుగుతుంది. ఆ మాటలు విని వెళ్ళిన తర్వాత మనసు ఏదో ప్రశాంతత పొందినట్టుగా ఉంటుంది. అది మనుష్యులు కాదు, సమస్త భూతములు సంతోషిస్తాయి. అందుకు కదండి ఈ దేశంలో ఎక్కడుంది? ప్రపంచం మొత్తం మీద చూపించండి నాకు అటువంటి క్షేత్రం. అది నా దేశం, భారతదేశానికి, మన దేశానికి చెంది. ఏదో గబుక్కుని సంతోషానికి నా దేశం అన్నాను కానీ మన దేశ ఖ్యాతి. ఈ దేశం ఎంత గొప్పది అంటే
ఒకానొకప్పుడు ఋష్యశృంగుడు తపస్సు చేసినందుకు శంకరాచార్యులు వారు వెళ్ళిపోతుంటే మండుటెండలో శోషించిపోయిన కప్పని తినడం మానేసి నాగుపాం పడగపట్టి సేద తీర్చింది. జాతి వైరం ఉన్న ప్రాణులు వైరం మర్చిపోయాయి. ఎందుకు మరిచిపోయాయని శంకరాచార్యులు వారు ఆలోచించారు. ఓ, ఇక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేశాడు. ఆ తపస్సు యొక్క ప్రకంపనలు విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణులకు కూడా శాంతినిస్తాయి. అది దేశం యొక్క గొప్పతనం. ఆ తపస్సుకు ఆ శక్తి ఉంది. వాళ్ళు అంత గతకల్మషులై ఏ రాగద్వేషాలు లేకుండా అంత ప్రశాంతమైన జీవనం చేసిన వాళ్ళు. అందుకే వాళ్ళని రక్షించుకోవడం ప్రథమ కర్తవ్యంగా చూసేవారు ప్రభు. వాళ్ళు లేనినాడు సమాజమునకు భద్రత లేదు. వాళ్ళు ఉండాలని కాపాడుకుని రాజ్యమును పరిపాలించే చక్రవర్తులు కూడా రథాన్ని ఎక్కడో దిగి కాలినడకన వెళ్ళి నమస్కరించి మీ యోగక్షేమాలు ఎలా ఉన్నాయని అడుగుస్తూ ఉండేవారు. అది దేశం యొక్క గొప్పతనం అండి. ఎక్కడుంది ఇటువంటి సంస్కృతి? ఇటువంటి సంస్కృతికి వారసత్వం పొందినందుకు మనం ఎంత గర్వపడాలి. మన పిల్లలకి నేర్పవలసింది ఏదైనా ఉంటే ఇదిగో ఈ పద్యాలు, ఇదిరా గురు శిష్య సంబంధం అంటే, ఇదిరా గురువు పట్ల ప్రవర్తించవలసిన విధానం, ఇదిరా శిష్యుడంటే, గురువు గారి మీద వెటకారమాడ్డం కాదురా, అది ఈ దేశ సంప్రదాయం కాదురా అని మనం నేర్పాలి. కాబట్టి ఆయన జగద్వంద్యుడు. ఆయన నడిచి వెడుతూ ఉంటే సమస్త భూతములు సంతోషిస్తాయి ఆయన్ని చూసి, అంత ఆనందపడతాయి. లేరండి, ఎంతమంది మీరు రామాయణం చదవండి, ఎన్ని విశేషాలు కనపడతాయో ఒక్కొక్క గురువు గురించి చదువుతుంటే. ఒక్కొక్క మహాత్ముడు వచ్చి బయట నిలబడితే ఆయన్ని చూడ్డానికి ప్రాణులు వస్తాయిట. అగస్త్య మహర్షి వారణాసి పట్టణంలో ఆశ్రమం కట్టుకుంటే లేళ్లు, జింకలు, పెద్ద పులులు కూడా తిరుగుతుండేవి. అక్కడ వరకు ఎందుకండి, భగవాన్ రమణులు అరుణాచలంలో ఆయన ఆశ్రమంలో కూర్చుంటే నెమలి, పాము ఆయన దగ్గరే తిరుగుతుండేది. నేనే ప్రత్యక్షంగా చూశా. భీమునిపట్నంలో సౌరీశ ఆశ్రమంలో చిన్న చిన్న కోళ్ళు, పిల్లులు కలిసి ఆవిడ ఎదురుగుండా పడుకుని ఉండేవి. ఆవిడ మౌనంగా ధ్యానంలో ఉండగా ప్రాణులు తమ వైరాన్ని మరిచిపోతాయి. లోకంలో భగవద్భక్తి, ధర్మము, తపస్సు, నిష్ఠ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారో దాని వలన ప్రాణుల మధ్య వైరభావనలు తగ్గుతాయి. అశాంతిని పెంచేవాళ్ళు, విభేదాలు కల్పించేవాళ్ళు, ప్రపంచంలో గురువన్న మాటని దిగజార్చి బ్రతికేవాళ్ళు ఎంతమంది బ్రతుకుతూ ఉంటారో, ఎంతమంది పెరుగుతారో వాళ్ళ వల్ల సమాజం అంతా భ్రష్టమైపోతుంది. కాబట్టి జగద్వంద్యుడు, అన్ని ప్రాణులు ఆయన్ని చూసి సంతోషిస్తాయని ఇప్పుడు ఇలా వెడతారు స్నానానికి అని. అటువంటి వాడు తపంబు చేయుచుండే ఆ భరద్వాజుడు ఏం చేస్తుంటాడు అంటే తపస్సు చేసుకుంటాడు. ఆయన ఎక్కడున్నాడు? గంగాద్వారమునందు ఉంటాడు. అటువంటి వాడు గంగలో స్నానం చేయడం కోసం వెడుతున్నాడు. ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి, వెళ్ళింది ఎక్కడికి? స్నానానికి, గంగా స్నానానికి వెళ్ళాడు. గంగకి ఒక శక్తి ఉంది. గంగా 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 అని మీరు అన్నారనుకోండి, గంగానది 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 అనుచు పలుకు గుణవంతులకు ఉన్నట్టాడు శ్రీనాథుడు కాశీఖండంలో. గంగా 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 అని 3 మాటలు తలుచుకుంటే గంగమ్మ స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. గంగమ్మని మంత్రంతో పిలిచారనుకోండి వస్తుంది. ప్రతిరోజు మనం ఆ కలశ పెట్టి పూజ చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు అని పిలవట్లా? ఈ నీళ్లలోకి రామ్మ నువ్వని పిలిస్తే వస్తుందా తల్లి? నదులకు అధిష్టాన దేవతలు ఉన్నాయి, ప్రత్యక్షంగా కనపడ్డారు. మీకు నేను ఎన్నో మాటలు చెప్పాను. పక్కన ఉన్నటువంటి భద్రాచల క్షేత్రంలో గోదావరి నది దగ్గరికి వెళ్ళి పమిడి గంటం వారు అన్నదానం చేస్తుండేవారు. ఆయన నెయ్యి సమయానికి రాకపోతే, అమ్మా గోదావరి 2 బిందెలు నెయ్యి అప్పియమ్మా అని బిందెలు నీళ్లలో ముంచి పైకి తీశారు. 2 బిందెల్లో నీళ్లు నెయ్యి. ఆయన పట్టుకెళ్ళి అన్నదానం చేసి మళ్ళీ 2 బిందెల నెయ్యి తీసుకెళ్లి గోదావరిలో కలిపేశారు. నీరైపోయింది. అమ్మవారు అనుగ్రహించింది. నదులకు అధిష్టాన దేవతలు ఉన్నాయి, వాళ్ళు అనుగ్రహిస్తారనడానికి ఈ దేశం ప్రబలతార్కాణం. అటువంటి దేశంలో జగద్వంద్యుడైనటువంటి మహానుభావుడు ఆ భరద్వాజుడు గంగా స్నానానికి వెళ్ళాడు. గంగ అంత పవిత్రమైంది కదా. నాబోటి అధమాధముడే గంగానది స్నానానికి వెళ్ళేటప్పటికి మనస్సు ఎంతో సంతోషిస్తుందే. అమ్మయ్యా, గంగా స్నానానికి వచ్చానని పొంగిపోతానే.
అటువంటి వాడు ఇంత గతకల్మషుడు, ఇంతటి తపస్సున్నవాడు, ఇంతటి జగద్వంచుడు గంగానది దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తుంటే ఆయనకి అన్యమైన భావనలు కలిగే అవకాశం ఉంటుందండి? ఉంటుందా? ఉండదు. ఒకవేళ అలా కలిగిందనుకోండి, అది ఆయన స్వభావం కాదు. ఏదో భగవంతుని యొక్క ఆలోచన ఉంది వెనకాతల. ఎవరో ఒక మహాపురుషుడు పుట్టాలి అంటే ఇంకొక మహాపురుషుడు యొక్క తేజస్సు కదలాలి. కదిలితే తప్ప పుట్టడం. అందుకని కదపడానికి ఏదో జరగాలి తప్పించి ఆయన అటువంటి వాటికి లొంగిపోయే చౌకబారు మనస్తత్వం ఉన్నవాడు కాడు. అది చెప్పడానికి ఎంత గొప్ప పద్యరచన చేసుకొస్తున్నారో చూడండి నన్నయ్య గారు. పునాదిని బట్టి కదూ ఇల్లు. ఇటువంటి వాడు గంగానది దగ్గరికి వెళ్ళాడు, సంకల్పం చేశాడు, స్నానం చేశాడు. స్నానం చేసి సంతోషించి ఇక బయటికి రావాలి. అదే సమయంలో ఘృతాచి వచ్చింది. ఘృతాచి అప్సరస. అప్సరస అంటే వాళ్ళు నీటిలోంచి పుట్టిన వాళ్ళు అని. అప్సరస అంటే నీటి నుంచి ప్రాదుర్భావమును పొందిన వాళ్ళని అప్సరసలు అని పిలుస్తారు. ఒక్కొక్క అప్సరస జీవితం ఏమో కానీ మహాత్ముల యొక్క పుట్టుకకు కారణమవుతారు. ఘృతాచి ఇద్దరు మహాత్ముల యొక్క పుట్టుకకు కారణమైంది. ఘృతాచి వలన ద్రోణాచార్యుల వారు పుట్టాడు. ఘృతాచి వలన శుకాచార్యుల వారు పుట్టారు. శుకుడు పుట్టుకతో మహాజ్ఞాని, భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినవాడు. భాగవతాన్నంతటినీ కూడా లోకానికి ఇచ్చినవాడు మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ. అటువంటి శుకబ్రహ్మ వ్యాసుడికి పుట్టడానికి కారణం ఘృతాచిని చూడటమే. శుకబ్రహ్మ పుట్టడానికి ఘృతాచి కారణం. ఇక్కడ ద్రోణాచార్యుల వారు పుట్టడానికి ఘృతాచి కారణం. ఆ ఘృతాచి కూడా అదే సమయంలో స్నానం చేసి బయటికి వెడుతోంది. ఈయన ఆమె వంక చూశాడు. ఆయన ఏం చూస్తాడు? ఆయన శరీరములు చూడడం. ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది పాము, ఇది ఈగ, అది కాదు ఆయన చూసేది. ఆయన భగవంతుణ్ణి చూస్తాడు. అటువంటి వాడి బుద్ధిలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. ఆమె వంక చూడగానే ఆయన యొక్క రేతస్సు స్ఖలనమైంది. ఆయన యొక్క తేజస్సు జారిపడింది. ఉత్తర క్షణమైన గ్రహించాడు. ఘృతాచి అంతర్ధానమైపోయింది. ఓ, నాకు ఇటువంటి ఆలోచన మనసులో రాకూడదు. ఆలోచన వచ్చిన ఉత్తర క్షణంలో నా తేజస్సు స్ఖలనము కాకూడదు. స్ఖలనమైంది అంటే దీని వెనక భగవంతుని యొక్క ప్రణాళిక ఏదో ఉంది. అందుకని ఆయన ఏం చేశాడంటే చేతిని ద్రోణము చేశాడు. అంటే దొప్ప చేసి తన యొక్క తేజస్సుని పట్టి తీసుకెళ్లి ద్రోణ కలశమునందుంచాడు. ద్రోణ కలశశ్చ మే వాయవ్యాని చ మే అని వేదంలో రుద్రాధ్యాయంలో చెప్తాం కదా. యజ్ఞమునందు కానీ పూజలో కానీ పరమ పవిత్రమైన పదార్థమును ఉంచడానికి ఉపయోగించేటటువంటి పాత్రకి ద్రోణ కలశమని పేరు. అందులోకి తీసుకెళ్లి వీర్యాన్ని నిక్షేపించాడు. దాన్ని అలా ఉంచాడు. అంటే ఇప్పుడు ఎందుకు అలా ఉంచడం అంటే ఆయన ఒక సంకల్పం చేసుకున్నాడు. నా మనసు అలా కదలడానికి అవకాశం లేదు, కానీ నా మనసు కదిలింది. నా మనసు కదిలినది నిజానికి కేవలము ప్రాకృతమైన బుద్ధితో కదిలే అవకాశం లేదు కనుక ఈశ్వరుడి యొక్క ప్రణాళిక ఏదో ఉంది. ఎవరో ఒక మహాత్ముడు పుట్టవలసిన అవసరం ఉంది. అందుకని ఆయన దాన్ని పరమ పవిత్రంగా కలశలో భద్రం చేసి ఉంచాడు. ఇప్పుడు ఆ కలశంలోంచి రేతో సంబంధం లేకుండా, అంటే క్షేత్రస్పర్శ లేకుండా, స్త్రీ సంబంధం లేకుండా ద్రోణ కలశమే ఆయన పుట్టడానికి గర్భమై ఆ ద్రోణ కలశములోంచి ఒక పిల్లవాడు ఆవిర్భవించాడు. అటువంటి కారణజన్ములు పుట్టిన గడ్డ. ఆయన అన్నాడు, ఆ పిల్లవాడు పుట్టిన క్రమాన్ని చూశాడు. వీడికి నేను ఏమని పేరు పెట్టాలి? వీడు నా సంబంధం అందా? నాకు అసలు మనసు కదిలే అవకాశం లేదు. అకస్మాత్తుగా కదిలింది భగవంతుని అనుగ్రహం. మాతృ సంబంధం అందామన్నావా? నేను ఇలా కంటితో ఒక్కసారి చూసింది ఘృతాచిని. ఆమె వెంటనే అంతర్ధానమై వెళ్ళిపోయింది. ఆమె ఈ తేజస్సుని భరించలేదు. భగవంతుని ప్రణాళిక ఏదో ఉందని నేను కలశమునందు ఉంచాను. ఈ పిల్లవాడు కలశాన్ని ఒక తల్లి కడుపులా భావన చేసుకుని పరమ పవిత్రమైన ద్రోణ కలశము నుండి ఆవిర్భవించాడు. ఇంత పవిత్రమైన పుట్టుక కలిగిన వాడు సుమా అంటే ఇది స్మరించినంత మాత్రం చేత లోకమనకు అనుగ్రహం కలగాలి. కాబట్టి పిల్లవాడికి వీరు పేరు ఉంచాలి. ద్రోణుడు అని పేరుంచుతారు. ఇందులో దాపరికం లేదు. ఆ పిల్లవాడి పేరు వినగానే అందరికీ తెలియాలి ఇలా జరిగిందని. అంటే ఎంత దాపరికం లేనివాడో చూడండి. ద్రోణుడన్న పేరు ఉంచుతాను అన్నాడు.
ద్రోణుడు అని పేరు ఉంచాడు. అయితే ఒక విచిత్రం ఒకటి ఉంటుంది. ఈ లోకానికి ఒక లక్షణం ఉంటుంది. దీన్ని మర్త్యలోకం అంటారు. ఎంతటి మహాత్ముడు కానివ్వండి, ఆయన వెళ్ళిపోవలసింది. ఆయన వెళ్ళిపోయి తీరాలి. ఈ శరీరంతో ఆయన వెళ్ళడానికి ఉండదు. ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అది శంకరాచార్యులు వారు కానివ్వండి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, వివేకానందుడు కానివ్వండి, ఎంతటి మహాత్ముడు కానివ్వండి, ఎప్పుడో అప్పుడో శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. మరి మర్త్యలోకంలో గురువు గారిగా ద్రోణుడు వచ్చాడు కదూ. ఆయన సాక్షాత్తు బృహస్పతి యొక్క అంశ, లేదు శుక్రాచార్యుల వారి అంశారు. ఇద్దరు గురువులే. గురువు అన్న తర్వాత రాక్షసులకు గురువా, దేవతలకు గురువా వదిలిపెట్టండి, గురువు గురువే. అటువంటి గురువు ఇప్పుడు మరి ఆయన కూడా శరీరాన్ని ఒకప్పుడు వదిలిపెట్టాలి కదా. ఆయన మాత్రం శరీరంతో అలా ఎలా ఉండిపోతాడు? ఇంత గొప్పవాడు శరీరం విడిచిపెట్టడానికి కూడా ఏదో ఒక బలమైన కారణం, లేకపోతే పుట్టుక ఎంత గొప్పదో వెళ్ళిపోవడం కూడా అంత గొప్పది అవ్వాలి కదా. అలా అవ్వకపోతే ఆ జీవితానికి పరమార్థం ఏది? అందుకని అది అందరిలా వెళ్ళిపోవడం ఎలా కుదురుతుంది? అటువంటి మహాత్ముడు అంత గొప్పగా వెళ్ళాలి. అంత గొప్పగా వెళ్ళాలి అంటే అలా ఎందుకు వెళ్ళాడో, ఎందుకు యుద్ధం చేశాడో ఆ విషయాలు నేను ఆ సంగతులు వచ్చినప్పుడు మీతో మనవి చేస్తాను. ద్రోణుణ్ణి యుద్ధ భూమిలో పడగొట్టగలిగినటువంటి పిల్లవాడు కూడా ఒకటి రావాలి, లేదా అటువంటి పిల్లవాడు పుట్టడానికి కారణమయ్యేవాడు రావాలి. అప్పుడు వాడి వలన ద్రోణుణ్ణి చంపేవాడు రావాలి, అంటే ఆయనకి కొడుకుగా రావాలి. అప్పుడు ద్రోణుడు పుట్టిన రోజునే ద్రోణుడి మరణానికి కూడా కారణం ఏర్పడుతుంది. మీరు బాగా పట్టుకున్నారో లేదో నేను అన్నమాట. అప్పుడే జగత్ అంటారు, అప్పుడే మర్త్యలోకం అంటారు. ఇవాళ కొబ్బరి విత్తనంలోంచి పైకి చిన్న అంకురం వచ్చిందనుకోండి, అది కొబ్బరి చెట్టు పుట్టిన రోజు. పుట్టినది అంటే కాలములో ఇంతకు ముందు లేనిది కాలములో ఒక రోజున వచ్చినది. దానికి అర్థం ఏమిటో తెలుసా? అది కాలములో వచ్చింది కాబట్టి కాలములో వెళ్ళిపోతుంది, అది శాశ్వతంగా ఉండదు. దానికి పుట్టినరోజు ఉన్నది, అది ఎప్పుడూ ఉన్నది కాదు. అది ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది అంటే అది ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతుంది. అది ఉండేది మాత్రం కాదు. ఆ శరీరము కాని, ఆ రూపములు కాని అవి ఉండవు. అది మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, లేకపోతే శరీరం కావచ్చు, ఏదైనా సరే పుడితే వెళ్ళిపోవాలి. దాని ధర్మం, ఆ ధర్మం నిలబడాలి. అది పరమేశ్వరుడి యొక్క వ్యూహం. అందుకే అన్ని ప్రాణులు వికారం చెంది వెళ్ళిపోతాయి ఎప్పుడో అప్పుడు. ఉండాలి ఉండాలని ఎంత ఆక్రోశించినా సరే, ఎంత ఆయన ఉంటే బాగుండని లోకమంతా ఎలుగెత్తి నిలబడినా సరే ఆయన వెళ్ళిపోవలసింది ఏదో ఒకప్పుడు. దానికి ఏదో కారణం ఉండాలి. నింద లేకుండా బొందిపోలేదు అంటారు. అందుకే ద్రోణుడు పుట్టడానికి ఏ భగవంతుడు కారణమో ఆ భగవంతుడే ద్రోణుడు వెళ్ళిపోవడానికి కారణాన్ని కూడా పక్కనే పుట్టించాడు. ఎక్కడ పుట్టించాడో తెలుసా? ఇది భారతంలో విచిత్రం. ఇప్పుడు చిన్న చిన్న అంకురాలు పుట్టాయి, ఇవి మహావృక్షాలు అవుతాయి. ఇవి మహావృక్షాలు అయ్యాక కథ ఎంత గమ్మత్తుగా తిరుగుతుందో మీరు చూద్దురు గాని. అదే సమయంలో వృషతుడు అనబడేటటువంటి మహారాజు తపస్సు చేస్తున్నాడు. మహారాజు ఎందుకు తపస్సు చేయడం గంగ ఒడ్డున? మహారాజు రాజ్య పరిపాలన కదా చెయ్యాలి. ఆయన వచ్చి అక్కడ తపస్సు చేసుకోవలసిన అవసరం ఎందుకు కలిగింది అంటే ఆది పర్వంలో దాని గురించి చెప్పలేదు, కానీ మీకు ఒక అవగాహన కోసం భారతంలోంచి నేను మీతో మనవి చేస్తున్నాను. వృషతుని యొక్క తండ్రి పేరు దండసేనుడు. ఆయన పాంచాల రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆయన పాంచాల రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఉగ్రాయుధుడు అనబడేటటువంటి ఒక రాజు వచ్చి ఆయన మీద దాడి ప్రకటించి ఆ వృషతుని యొక్క తండ్రి దండసేనుణ్ణి చంపేశాడు. చంపేస్తే ఈ వృషతుడు అనబడేటటువంటి పిల్లవాడు భయపడ్డాడు. అమ్మో, ఇక్కడ ఉంటే రాజకుమారుడు కదా, ఉత్తరోత్తర వంశం కదా, శత్రుశేషం బతకనివ్వరు కదా, అందుకని నన్ను చంపేస్తాడని ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ వృషతుడు రాజ్యాన్ని వదిలిపెట్టేసి తండ్రి చచ్చిపోయాడని చెప్పి అరణ్యాలకు వచ్చేసాడు. అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు రాజ్యం ఎవరికి వెళ్ళిపోయింది? ఉగ్రాయుధుడికి వెళ్ళిపోయింది. మరి దండసేనుడిని చంపేశాడుగా, అందులో ఆయన పుచ్చేసుకున్నాడు రాజ్యం. రాజుగారి కొడుకు ఈ వృషతుడు అరణ్యానికి వచ్చాడు. ఇప్పుడు రాజ్యం పోయింది ఎలాగో. నిజంగా వచ్చిన వైరాగ్యం కాదు, చేయడానికి ఏమీ లేదు కాబట్టి తపస్సు చేసుకుంటున్నాడు. భరద్వాజుడి తపస్సుకి వృషతుడి తపస్సుకి అక్కడ తేడా ఉంది. అందుకు తపస్సు చేస్తున్నాడు ఈయన.
ఆ వచ్చిన ఉగ్రాయుధుడు ఏం చేశాడంటే పాంచాల రాజ్యాన్ని ఒక్కదాన్ని కబళించి ఊరుకోలేదు, పక్కన ఉన్న హస్తినాపురం మీదకి వెళ్ళాడు. హస్తినాపురం అప్పటికి భీష్మాచార్యుల వారి చేత రక్షింపబడుతుంది. భీష్మాచార్యుల వారి తండ్రి శంతన మహారాజు గారు ఆ కొద్ది రోజుల క్రితం మరణించాడు, శరీరం వదిలిపెట్టాడు. కాబట్టి ఆయన అశౌచంలో ఉన్నాడు భీష్మాచార్యుల వారు. ఆయనకి పెద్ద లెక్క కాదు ఈ ఉగ్రాయుధుడిని చంపడం, కానీ చెప్పే కదా ధర్మం ప్రధానం. భీష్ముడు అన్నాడు, ఆ ఉగ్రాయుధుడన్నవాడు రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చాడు, యుద్ధానికి పిలుస్తున్నాడు, నేను వెళ్ళవచ్చా అని అడిగాడు పురోహితుల్ని. వాళ్ళన్నారు, మీ తండ్రి గారు మరణించారు, మీరు అశౌచంలో ఉన్నారు, మీ అశౌచం తీరిపోయే వరకు మీరు చేతితో ధనస్సు పట్టుకోకూడదు అన్నారు. అదో పరమ పవిత్రమైనటువంటి విశేషం ధనస్సు, మీరు పట్టుకోకూడదు అన్నారు. మరి ఎలా? నేను పట్టుకోను కాబట్టి వాడు వచ్చి రాజ్యాన్ని కబళిస్తే ఈ లోపల సంధి అన్న పేరుతో రాయబారాలు చేస్తూ ఉండండి. ఏదో పొద్దున్న వెళ్ళండి, మాట్లాడండి, మా ప్రభువుని కనుక్కుని రేపు వస్తామనండి, ఇలా కాలక్షేపం చేయండి, ఈలోగా మా నాన్నగారికి సంబంధించిన అశౌచం పోతుంది, నేను వెళ్ళి వాడిని మట్టు పెడతానండి. నిజంగానే కొంతకాలం అయిపోయింది, ఆయన అలా బేరసారాలు చేస్తూనే ఉన్నాడు. ఈలోగా భీష్మాచార్యుల వారికి అశౌచం తీరిపోయింది, ధనస్సు పట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు. భీష్ముడు ముందు ఎవరు నిలబడగలడు? ఆయన వెంటనే ఈ వచ్చినటువంటి ఉగ్రాయుధుడు అనబడేటటువంటి రాజుని చంపేశాడు. చంపేసి విచారణ చేశాడు, వీడు ఎంతమంది రాజుల యొక్క రాజ్యాలు గెలిచాడని అడిగాడు. పక్కనే ఉన్న పాంచాల రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడు దండసేనుడు అన్నవాడిని చంపేశాడండి. ఆయన కొడుకు వృషతుడు అన్నవాడు ఎక్కడో అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ ఉండిపోయాడు ఆ పిల్లవాడు. ఈయన పాంచాల రాజ్యాన్ని అంతటినీ కూడా కబళించాడు. భీష్ముడు ఎంత ధర్మాత్ముడో చూడండి. ఆయన అన్నాడు, ఆ రాజ్యం ఎవరికి వెడుతుంది? వృషతుడికి కదా వెళ్ళాలి. ఆ ఆయన ఎక్కడ ఉన్నాడో వెతికించండి అన్నాడు. ఆయన వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆయన గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకుంటున్న వాడిని వెతికి పట్టుకుని వెనక్కి తీసుకురావాలి. ఈలోగా ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన ఒక రోజున గంగలో స్నానం చేస్తుంటే ఆయనకి ఆ పక్కనే ఆ గంగా స్నానం చేస్తున్నటువంటి సమయంలోనే మేనక వసంత కుసుమాలు కోస్తూ కనపడింది. మేనకా దర్శనం అవగానే ఇన్ని కష్టాల్లో ఉన్నవాడికి, అసలు మనసు సంతోషంగా లేనివాడికి ఆశ్చర్యకరంగా వీర్యము స్ఖలనమైతే ఆయన సిగ్గుపడ్డాడు. సిగ్గుపడి తన పాదము చేత ఆచ్ఛాదించాడు, కప్పాడు తన తేజస్సుని. పాదము చేత కప్పితే తేజస్సుని అందులోంచో పిల్లవాడు బయటకు వచ్చాడు. వాడో కారణ జన్ముడు. నేను మీకు చెప్పాగా, ద్రోణుడి మరణానికి కారణం పుట్టాలి, పుట్టుక పక్కన మరణం ఉండాలి, అందుకు రావాలి పక్కన. లేకపోతే ఇంతటి మహాత్ముడు మరి ఎలా వెళ్ళిపోవాలి? మరి కారణాన్ని పుట్టించద్దు పక్కన. అందుకని పాదము చేత కప్పితే వచ్చాడు కాబట్టి ద్రుపదుడు అన్నారు. అప్పటికింకా వృషతుడికి రాజ్యం లేదు. అందుకని ఆయన ఏం చేయాలి? ఈ పిల్లాన్ని తీసుకెళ్లి భరద్వాజుడికి ఇచ్చాడు. ఇచ్చి, భరద్వాజ ఎలాగో నీ దగ్గర ఓ కారణజన్ముడు ద్రోణుడు పుట్టాడుగా, ఆ పిల్లవాడికి విద్యాభ్యాసం చేయిస్తావుగా, నా కొడుక్కి కూడా విద్యాభ్యాసం చేయించాడు. ఆయన మనసులో ఏ కల్మషం లేనివాడు. పోన్లే పాపం, పిల్లవాడు కష్టాల్లో ఉన్నాడు, ఏదో తపస్సు చేసుకుంటున్నాడు, నేను విద్య వచ్చిన వాడిని నేర్పుతాను రమ్మని చెప్పి తన కొడుకు ద్రోణాచార్యుల వారిని, ఈ వృషతుని యొక్క కుమారుడు ద్రుపదుణ్ణి ఇద్దరినీ కూర్చోబెట్టుకుని పాఠాలు నేర్పాడు. విచిత్రం ఏమిటో తెలుసా? ఏ ఇద్దరూ కలిసి పాఠాలు నేర్చుకున్నారో ఆ ఇద్దరే ప్రబల శత్రువులై ఆ ద్రుపదుడే ద్రోణుడు చంపగలిగిన కొడుకు పుట్టాలని యజ్ఞం చేసి దృష్టజ్ఞుడి కానీ ద్రోణాచార్యుల వారిని చంపించాడు. అది భగవంతుడి యొక్క వ్యూహం అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ద్రుపదుడు పెరుగుతున్నాడు భరద్వాజుడి దగ్గర. ఈలోగా భీష్మాచార్యుల వారు వెతకమన్నాడు. ఎక్కడున్నాడు రా వృషతుడు చూడమంటే అరణ్యంలో దొరికాడు. ఉరే నాయన, మీ నాన్న రాజ్యం నీకు ఇచ్చేస్తారట భీష్మాచార్యుల వారు రమ్మన్నారు. వెనక్కి తీసుకెళ్లారు. భీష్ముడు అన్నాడు, నీ రాజ్యం నువ్వు వేలుకోరా అబ్బాయి, మీ నాన్న మరణించాడు కదా, నీకు చెందుతుందా రాజ్యం, నాకెందుకు, నువ్వు తీసుకొని ఇచ్చేశాడు. అది భీష్మాచార్యుల వారి యొక్క ధర్మం. ఈ దేశం యొక్క ఔదార్యం ఎంత గొప్పదో ఆలోచించండి. అది ఈ దేశం యొక్క సంస్కృతి. మీరు అందుకే గమనించండి, రాముడు అరణ్యవాసంలో సుగ్రీవుడితో స్నేహం చేశాడు. మీది వానరుల సంస్కృతి, మీరు ఇలా ఉండకూడదు, మీ సంస్కృతి మార్చేస్తాను, మీ యొక్క ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాను, మీరు ఇలా ఉండకండి అలా ఉండండి అని చెప్పి తన అలవాట్లు వాళ్ళ మీద రుద్దలేదు. వాళ్ళ సంస్కృతిని గౌరవించి వాళ్ళ సంస్కృతి అలాగే ఉండేటట్టుగా వదిలిపెట్టేశాడు. గుహుడితో స్నేహం చేశాడు.
ఆటవికుడు. కానీ వాళ్ళ సంస్కృతి ఎలా ఉంటుందో దాన్ని అలాగే గౌరవించి మీరు అలాగే ఉండండి అని చక్కగా వాళ్ళని అలాగే గౌరవించి వదిలిపెట్టేశాడు. అంతేకాని సంస్కృతిని పాడు చెయ్యడం, ఇంకోళ్ళ సంస్కృతిని పాడు చేసి వేరొకరి సంస్కృతిని రుద్దడం ఈ జాతికి తెలియదు. అన్ని సంస్కృతులను ఎప్పుడూ గౌరవించేదేది అంటే భారతదేశం. ఈ మట్టిలో ఉంది ఆ గొప్పతనం. అందుకే భీష్మాచార్యుల వారు రాజ్యాన్ని మళ్లీ పట్టుకెళ్లి వృషతుడికి ఇచ్చేశాడు. ఆ వృషతుడు కొడుకుకి పాఠం నేర్పిన తరువాత పంపించవయ్యా అని తాను వెళ్ళిపోయాడు. ఈలోగా భరద్వాజుడి దగ్గర వీళ్ళిద్దరూ చదువుకుంటున్నారు. పిల్లలు ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. చాలా స్నేహితుడు అయ్యాడు ద్రోణాచార్యుల వారు. నేను ఇంత కష్టంలో ఉండగా, మా నాన్నగారు అరణ్యంలో ఉండగా మీ నాన్నగారు ఆశ్రమంలో పెట్టుకుని నాకు చదువు నేర్పారు, తండ్రిగా నిలబడ్డాడు. గురువు కదా నీ తండ్రి, మన ఇద్దరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం కదా. నీ తండ్రి నన్ను ఇంత ప్రేమగా చూశాడు కదా, నువ్వు ఇంత ప్రేమగా నన్ను చూశావు కదా. అయినప్పుడు నేను రేపు పొద్దున్న రాజునవుతాను, ఎప్పుడప్పుడు మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోతానుగా. మా నాన్నగారు ఉండగా యువరాజునవుతాను, తర్వాత నేను రాజునవుతాను. ఒక్కటి గుర్తుపెట్టుకో ద్రోణ, నా రాజ్యభోగములన్నీ నీ భోగములే. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే మళ్ళీ నేను ఉన్న చోటికొచ్చి హాయిగా సంతోషంగా నాతో పాటు రాజభోగాలు అనుభవించు అన్నాడు ద్రుపదుడు. అడిగాడా ద్రోణుడు? అడగలేదు. అడగకుండా పిలిచి మాటిచ్చాడు ద్రుపదుడు. కొంతకాలం అయిపోయిన తరువాత ద్రుపదుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు, యువరాజు అయిపోయాడు, తండ్రి పోయాడు. తర్వాత తాను పట్టాభిషిక్తుడయ్యాడు, పాంచాల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇక్కడ ద్రోణుడు అనుకోకుండా తండ్రి గారి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత అగ్నివేశ్యుడు అనబడేటటువంటి వేరొక ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఓ వేదం చెప్తారు, ఇంకొకటి చెప్తారు. ఆగ్నేయాస్త్రాన్ని సమంత్రకంగా ఉపదేశం చేశాడు. మీరు ఇది గమనించాలి. కొంతమందిని భగవంతుడు కొన్ని పనుల కోసం పుట్టిస్తాడు. వాళ్ళు ఒకలా అవుదాం అనుకుంటారు, కానీ భగవంతుడు వాళ్ళని ఒకలా తయారు చేసుకుంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు సన్యాసం తీసుకుందామని, పీఠాధిపతి అవుదామని జన్మలో అనుకోవాలి. 13వ ఏట అకస్మాత్తుగా ఇన్ని ఒంటెద్దు బండెక్కించి తీసుకెడుతున్నారు కలవై. నన్ను ఎందుకు తీసుకెడుతున్నారు? మా అన్నయ్య గారు ఒంట్లో బానే ఉందా అని అడిగారు. ఆ పూర్వాశ్రమంలో వాళ్ళ అన్నయ్య గారు సన్యాసం తీసుకున్నారు. మీ అన్నయ్య గారు కూడా చనిపోయారయా, మసూచి వచ్చి బ్రహ్మీభూతులయ్యారు, ఇప్పుడు మీకే పీఠాధిపత్యం ఇచ్చేస్తున్నారన్నారు. 13 ఏళ్ల పిల్లాడు, కంచి కామకోటికి పీఠాధిపత్యం. ఆయనకి ఏమీ తెలియదు. ఇంగ్లీష్ చదువుకునేవారు ఆ రోజుల్లో. అమ్మ పెట్టిన సద్దన్నం తినడం అలవాటు. పీఠాధిపత్యం ఎలా కుదురుతుంది? ఏం చెయ్యాలో అర్థం కాక బండిలో బోర్లా పడుకుని రామా 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 అంటూ రామనామం చేశాను. నాకేం తెలియదు. అమ్మవారికి అఖిలాండేశ్వరికి కుండలాలు మారుస్తుంటే నన్ను గుళ్ళో కూర్చోమంటే సత్యదండం పట్టు కూర్చున్నాను. ఆకలి వేసేసేది, పొద్దున్నే అమ్మ పెట్టిన సద్దన్నం గుర్తొచ్చేది. నా సన్యాసాశ్రమం అలా ప్రారంభమైంది అని చెప్పుకున్నారు. ఆ తర్వాత యావత్ ప్రపంచం కొన్ని కోట్ల మంది ఆయన పాదముల మీద మోకరిల్లి నమస్కరించారు. అటువంటి జగద్గురు అయ్యారు, మహానుభావుడయ్యారు. ఇప్పటికీ బృందావనం దగ్గరికి వెడితే వింటారంటారేమిటి? నాకైతే పరమనమ్మకం. ఫలానా వారు వచ్చారు స్వామి అని చెప్తారు. మహానుభావుడు. ఆ స్థాయికి ఆయన వెళ్ళిపోలా. ఎవరు ఎందుకు పుట్టారో దానికి పనికొచ్చేటట్టుగా భగవంతుడు తిప్పుకుంటాడు. ద్రోణాచార్యుల వారు ఎప్పుడూ విలువిద్య నేర్చుకుందాం అనుకున్నాడని ఎక్కడైనా ఉందా భారతంలో? ఆగ్నేయాస్త్రం నేర్చుకుందాం, బ్రహ్మాస్త్రం నేర్చుకుందాం, వారుణాస్త్రం నేర్చుకుందామని ఆయన అనుకోలేదు. కానీ భగవంతుడు ఉన్నాడే, అందుకు కదు పుట్టించాడు, అందుకు కదు కదిలింది భరద్వాజుని మనస్సు. గొప్ప గురువు అయితే తప్ప పాండవులకి విద్య నేర్పడానికి గురువు రాడు. ఆయన కష్టపడి చదువుకోక్కర్లేదు, ఆయనకి అలా కలిసి వచ్చేయాలంతే. ఆయనకి రూపాయి కాసు కలిసి రాలా జీవితంలో. ఏం కలిసి వచ్చిందంటే విద్య కలిసి వచ్చింది. ఏ విద్య కలిసి వచ్చింది? విలువిద్య కలిసి వచ్చింది. బ్రాహ్మణుడు ఏం చదువుకోవాలి? వేదాంగములు చదువుకోవాలి, చదువుకున్నాడు. ఓ పురాణం చెప్పడమా, ఓ ధర్మం చెప్పడమా అంటే కాదు, ఇంతమందికి విలువిద్య నేర్పాడు. ఈ విలువిద్య తాను నేర్చుకుందాం అనుకోలేదు, తాను ఎవరికి చెప్దాం అనుకోలేదు, కానీ అనుకోకుండా తాను గురువై కూర్చున్నాడు అంతే.
అది గురువు అవడం అంటే. అంతేగాని నేను గురువును అని బోర్డు పెట్టుకుని గురువు అవరు. ప్రజల యొక్క గురి చేత గురువు అవుతాడు. ఆ గురి కలగడానికి పరమేశ్వరుడు వాడిని అలా తీర్చిదిద్దుకుంటాడు. అందుచేత గురువులు అవుతారు తప్ప నేను ఇంత గురువునని బోర్డు పెట్టుకుంటే గురువు అవుతారా లోకంలో ఎక్కడైనా? అదో అమాయకత్వం తప్ప. కాబట్టి అగ్నివేశ్యుని ఆశ్రమానికి వెళ్ళి ఆగ్నేయాస్త్ర ప్రయోగం నేర్చుకున్నాడు. ఎందుకు ఆయన ఏం చేస్తాడు? బ్రాహ్మణుడు అస్త్ర ప్రయోగం చేయొచ్చా? బ్రాహ్మణుడు యుద్ధం చేయొచ్చా? చేయకూడదు. మరి ఎందుకు నేర్చుకున్నాడు? ఏమో ఆయనకి తెలియదు. ఆయన ఎందుకో ఇచ్చాడని నేర్చుకున్నాడు. గురువు గారి మాట కాదనకూడదు నేర్చుకున్నాడు. ఆయన ఎప్పుడూ ప్రయోగించలేదు. తన దగ్గరే ఉంది ఆ మంత్రం, ఉంది కాబట్టి పురస్చరణ చేస్తాడు. సరే, ఈలోగా కృపాచార్యుల వారి చెల్లెలు కృపి అనబడేటటువంటి పిల్లని పెళ్లి చేసుకున్నాడు. అశ్వత్థామ మహాతేజోమూర్తి. ఆ అశ్వత్థామ పుట్టాడు. ఈ అశ్వత్థామ పుట్టిన తర్వాత ఆయనకి దరిద్రం గుర్తొచ్చింది. ఎందుకని? భార్య పాపం మహాతల్లి, ఆవిడ ఏం తిందో ఏం తినలేదో, ఆయనకి ఎప్పుడు ఏదో బ్రహ్మం గురించి ఆలోచన ఉందా లేదా పట్టించుకోలేదు. బ్రాహ్మణుడి యొక్క ఐశ్వర్యం అంతా పేదరికమే. అందుకని పరమ సంతోషంతో కాలం గడిపేశాడు. అలా ఇంత గొప్పగా కాలం గడిపేస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు మరి కొడుకంటూ పుట్టిన తర్వాత వాడికి కాసిన పాలు కావలసి ఉంటాయి కదండి. భీష్ముడికి చెప్పుకున్నాడు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో. బా ఏమి మాట్లాడతాడో నిజంగా. భీష్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అవసరం వచ్చింది, ఓ రూపాయి సంపాదించాలి ఎలా అనుకున్నాడు. ఎలా సంపాదించాలి రూపాయి అని ఆలోచించాడు. ఆ రోజుల్లో పరశురాముడు దానాలు చేస్తున్నాడు అని విన్నాడు. సమస్త భూమిని కూడా దానం చేశాడు కశ్యప ప్రజాపతి. వచ్చిన వాళ్ళందరికీ దానం ఇస్తున్నాడు అని విన్నాడు. తాను బ్రాహ్మణుడు కదా, దానం పట్టచ్చు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఏదైనా దానం అడుగుతాడు. 4 ఆవులు ఇచ్చినా చాలుగా, ఆ దూడల వలన వచ్చిన గడ్డి తింటాయి, పాలిస్తాయి, ఆ పాలు పిల్లవాడు తాగుతాడు, నేను హోమం చేసుకుంటాను, చాలు, జీవితం వెళ్ళిపోతుంది. ఎంత తృప్తి అండి నిజంగా. ఇది కావాలని తాపత్రయం లేదు వాళ్ళకి. నాకు ఏమి ఇవ్వలేదు ఈశ్వరుడని విద్య చేత ఆనందపడిపోయారు. నేను వెనకటికి ఎవరో ఒక ఆయన అడిగితే ఆయన అన్నాడు, నా దగ్గర పిఠాపురం రాజా వారి ఇచ్చిన పెద్ద అంచు పంచి ఒకటి ఉందండి, ఇలా ఆయన దగ్గర ఉన్న 4 పంచెల గురించి చెప్పు పొంగిపోయాడు ఒక ఆయన. ఎంత తృప్తిరా మహానుభావ అనుకున్నాను. కాబట్టి ఆయన పరశురాముడి దగ్గరికి దానానికి ఎడతానన్నాడు. ఆ పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. భగవంతుడు ద్రోణుణ్ణి ఎంత గొప్పగా తయారు చేసుకున్నాడో, ఆ పరశురాముడు ఏమన్నాడో, అసలు ఏం మాట్లాడాడో అనుకోకుండా ద్రోణుడు అంత గొప్ప విలువిద్యలో గురువు ఎలా అయ్యాడో, ఎందుకు అయ్యాడో, అసలు మాటలంటే ఇద్దరు సామాన్యులు మాట్లాడుకుంటే ఏముంటుందండి. పరశురాముడు అంటే ఎటువంటి తేజోమూర్తి. ఆ పరశురాముడి దగ్గరికి ద్రోణాచార్యుడు వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుంది? పరశురాముడు ఏమన్నాడు, ద్రోణుడు ఏమన్నాడు, ఎంత గొప్ప గురువుగా ఎలా మారాడు? ఈ విషయాలు మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు ప్రారంభం చేస్తాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.